వెల్కమ్ టు పొలిటికల్ స్టోరీ. ఏపీ ఎన్నికలకు ముందు వై నాట్ 175 అనేది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నినాదం. వై నాట్ 175 అని ఆలోచించారే కానీ 175 వై నాట్ వీ కెన్ గెట్ 11 ఆల్సో అని కల్లో కూడా ఊహించలేకపోయారు వైసీపీ నేతలు. వారి ఓవర్ కాన్ఫిడెన్సో లేక మనల్ని ఎవరు ఓడించేది అనే ధీమానో తెలియదు కానీ ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఎన్నికల రిజల్ట్స్ చూసిన జగన్ షాక్ అయ్యారు. కొద్ది రోజులు ఆ ఓటమిని కూడా జీర్ణించుకోలేకపోయారు. కష్టకాలంలోనూ వెనుకడుగు వేయలేదని, అయినా జనం ఎందుకు తిరస్కరించారో అర్థం కావడం లేదంటూ భావోద్వేగానికి కూడా గురయ్యారు. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్లు వైసీపీ ఓటమికి ఎన్నో అంశాలు దోహదం చేశాయి. సొంత పార్టీ నేతలే గట్టిగా కష్టపడితే 175 ఫిగర్ పెద్ద కష్టమేమీ కాదని ఆ పార్టీ శ్రేణుల్లో నూరిపోశారు. అక్రమ కేసులు, వేధింపులు, కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించకపోవడం, టీడీపీ వర్గీయుల వ్యాపారాలకు అడ్డంకులు సృష్టించడం, ఇలా ఆ పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టారు. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయ సమీకరణాలనే మార్చివేసింది. అప్పటి వరకు వైసీపీ స్వింగ్లో ఉండగా బాబు అరెస్ట్తో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఇదంతా పక్కన పెడితే జగన్ చేసిన ఘోర తప్పిదం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను రెచ్చగొట్టడం, ఆయన చరిష్మాను తక్కువ చేసి చూడటం, దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, 3 పెళ్లిళ్ళు అంటూ పవన్ను వైసీపీ నేతలు దుర్భాషలాడటం, బూతులు తిట్టడం, సింగిల్గా పోటీ చేయలేవంటూ చీప్గా మాట్లాడటం, రాష్ట్ర సీఎంగా పార్టీ అధినేత హోదాలో ఉంటూ ఇలాంటివి తప్పు అని వారించాల్సింది పోయి జగన్ సైతం వేదికలపై పవన్ను వ్యక్తిగతంగా దూషించారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ను తీవ్ర స్థాయిలో రెచ్చగొట్టాయని చెప్పవచ్చు. దీంతో పవన్ జగన్ను అధః పాతాళానికి తొక్కేస్తానని శపథం చేశారు. జగన్ గుర్తుపెట్టుకో, అధః పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే టీడీపీతో పొత్తు ప్రకటన చేయడంతో పాటు కూటమిలోకి బీజేపీని కూడా లాక్కొచ్చారు. తన వాడి వేడి విమర్శలతో వైసీపీని ఇరుకునపెట్టి ఓటర్లను ఆలోచింపజేశారు. ఫలితంగా దాదాపు వైసీపీ అడ్రస్ గల్లంతైపోయింది. హేమాహేమీలైన నేతలు ఓడిపోగా కంచుకోటలు బద్దలయ్యాయి. ఇదంతా పవన్ను రెచ్చగొట్టిన ఫలితమేనని ఆ పార్టీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సైతం ఇదే వ్యాఖ్యలు చేశారు. పవన్ సినిమాలకు అడ్డంకులు సృష్టించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి టికెట్ల రేట్లు తగ్గించి ఇండస్ట్రీ జోలికి వెళ్లారన్నది అందరూ అంగీకరించే మాట. ఇదే విషయంపై కేతిరెడ్డి మాట్లాడుతూ, సినిమా టికెట్ రేట్లు తగ్గించడం మంచి విషయమే అయినా అది జనానికి ఎక్కలేదని, ప్రజలు తమ అభిమాన హీరోల సినిమాలకు ఎంత ఖర్చు పెట్టుకొని అయినా బ్లాక్లో టికెట్ కొనుక్కొని చూస్తారని తెలిపారు. వాళ్లకు లేని బాధ మనకెందుకు, సినిమా వాళ్ళ వల్ల అందరికీ దూరమయ్యామని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.